హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అయితే దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్ 1 to 7 ఉన్నాయి కదా. సో ఈ 1 to 7లో మేము ఏ కోడ్ యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఏ కోడ్ యూజ్ చేయాలి, తెలంగాణ వాళ్ళైతే ఏ కోడ్ యూజ్ చేయాలి, లేదు వేరే స్టేట్స్లో చదివిన వాళ్ళు, వేరే బోర్డ్స్లో చదివిన వాళ్ళు ఏ కోడ్ యూజ్ చేయాలి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్కి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్ గురించి డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ద్వారా ఈ వీడియో అయిపోయే టైంకి ఏ స్టూడెంట్స్ ఎక్కడ చదివిన వాళ్ళు ఏ కోడ్ యూజ్ చేయాలనేది ఒక ఐడియా మీకైతే వస్తుంది. అండ్ నీట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఒక డీటెయిల్డ్ వీడియో స్టెప్ బై స్టెప్ ఒక అప్లికేషన్ చేసి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ వీడియో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు ఆ వీడియోని చూసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎటువంటి తప్పులు లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ స్టూడెంట్స్ ఏ బోర్డ్ నుంచి పాస్ అయ్యారు, ఇదొక రీజన్. అండ్ అదేవిధంగా ఎంతమంది స్టూడెంట్స్ ఫ్రెష్గా ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు, అండ్ అదేవిధంగా ఎంతమంది స్టూడెంట్స్ డ్రాపర్స్ ఉన్నారు, ఎక్కడ ఏ కోర్సులో కూడాను జాయిన్ అవ్వకుండా ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఏదో ఒక కోర్సులో అంటే డిగ్రీలో ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా బయట నుంచి ఎంతమంది స్టూడెంట్స్ రాయబోతున్నారు ఎగ్జామ్ అనేది ఒక ప్రాపర్ ఐడియా కోసం మాత్రమే అనమాట. అంటే ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పెట్టే స్టూడెంట్స్ని బట్టి వారు డ్రాపర్సా, ఫ్రెషర్సా, ఏ బోర్డ్ నుంచి పాస్ అయ్యారు అనే ఒక ఐడియా కోసం ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్ అయితే ఉన్నాయి. సో కొంతమంది స్టూడెంట్స్ అనొచ్చు, ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఈ కోడ్ని బేస్ చేసుకొని, అంటే ఈ కోడ్ మనం ఇచ్చే కోడ్ ఆధారంగా రేపు మనకి నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చే మార్కులలో కానీ, లేదంటే ర్యాంకులలో కానీ, లేదు అంటే అడ్మిషన్ ప్రొసీజర్స్లో కానీ ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, అంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఫ్యూచర్లో ఏదైనా అవసరం కానీ ఇబ్బంది కానీ ఉంటుందా అని అడగొచ్చు. సో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్ మీకు ఎక్కడా కూడా ఎఫెక్ట్ చేయవు. అసలు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్కి, అదేవిధంగా మీకు వచ్చే రిజల్ట్కి కానీ, ర్యాంకుకి కానీ, లేదంటే మీ అడ్మిషన్ ప్రొసీజర్స్లో కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఒకవేళ మీరు ఇక్కడ తప్పు పెట్టినా సరే రేపు మీ అడ్మిషన్ ప్రొసీజర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్ అనేది రాంగ్గా కానీ యూజ్ చేసినట్లయితే మన నీట్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందా? సో అటువంటిది ఏది కూడా ఉండదు. సో ఎవరైతే ఆల్రెడీ నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి తప్పులు పెట్టారో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. నేను లాస్ట్ 5 yearsగా ఈ నీట్ కౌన్సిలింగ్లోనే ఉన్నాను, గైడెన్స్ ఇస్తూ ఉన్నాను. సో నేను మిగతా స్టూడెంట్స్ అందరివి కూడా చూశాను కాబట్టే మీకు అష్యూరెన్స్ అయితే ఇస్తున్నాను. ఇక ఇదంతా ఎందుకు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ గురించి కోడ్స్ గురించి మాకు ప్రాపర్గా తెలిస్తే మేము కరెక్ట్ కోడ్ అనేది యూజ్ చేస్తాము. రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు అనుకునే స్టూడెంట్స్ కోసం ఈ వీడియోలో క్వాలిఫైయింగ్ కోడ్స్ని సింప్లిఫై చేసి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ క్వాలిఫైయింగ్ కోడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫైయింగ్ కోడ్స్ గురించి కానీ మాట్లాడుకుంటే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్ 1 ఏదైతే ఉందో, మీరు తెలంగాణ స్టేట్ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కావచ్చు, కర్ణాటక స్టేట్ నుంచి కావచ్చు, ఇంకా వేరే ఏదైనా స్టేట్ నుంచి కావచ్చు, మీరు కానీ ఏ బోర్డ్ అయినా పర్లేదు, ఈ ఇయరే ఎగ్జామ్ రాయబోతున్నారు సెకండ్ ఇయర్కి సంబంధించి, అంటే మీరు ఇంకా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అనేది రిజల్ట్ రాలేదు, మార్క్ లిస్ట్ అనేది మీ దగ్గర లేదు, రేపు ఇంకో వారంలోనో లేదంటే ఇంకో నెలలోనో మీరు సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. రిజల్ట్ అనేది ఇంకా రాలేదు, బట్ నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయేలోపు మీకు సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది అని అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా. సో వారు కోడ్ 1 యూజ్ చేయండి. అంటే ఫ్రెషర్స్ ఈ ఇయరే మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతుంది, అలాగే నీట్ ఎగ్జామ్ని కూడా ఇయరే రాస్తున్నారు అనుకున్న స్టూడెంట్స్ కోడ్ 1 యూజ్ చేయండి. వాళ్ళు ఏ స్టేట్ బోర్డ్ అయినా పర్లేదు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏదైనా పర్లేదు, కోడ్ 1 యూజ్ చేయండి ఫ్రెషర్స్. సో ఇక కోడ్ 2 ఎగ్జామినేషన్ కోడ్ ఏదైతే ఉందో ఇది డ్రాపర్స్కి అనమాట. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ అయిపోయింది, రిజల్ట్ అనేది మీ చేతిలో ఉంది. అది లాస్ట్ ఇయర్ కావచ్చు, అంతకుముందు ఇయర్స్ కావచ్చు, లేదంటే 5 years బ్యాక్ కావచ్చు, మన తెలంగాణ నుంచి అయినా, ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా, స్టేట్ బోర్డ్ అయినా, సిబిఎస్ఈ బోర్డ్ అయినా, సో ఏ బోర్డ్ అయినా సరే మీరు డ్రాపర్స్ అయితే కోడ్ 2 అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీరు బీఎస్సీ కోర్స్ లాంటిల్లో కానీ, ఆయుష్ కోర్సు లాంటిల్లో కానీ జాయిన్ అవ్వకుండా ఉంటే, అంటే కేవలం డ్రాపర్స్ మీరు నీట్ ఎగ్జామ్ కోసమే లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉన్నారు అనుకుంటే కోడ్ 2 అయితే యూజ్ చేయండి. ఇక కోడ్ 3 కానీ చూసుకుంటే,
ఎవరైతే కర్ణాటక స్టేట్ బోర్డ్‌కి సంబంధించిన డ్రాపర్ స్టూడెంట్స్ ఉంటారు కదా! సో, కర్ణాటక బోర్డ్‌కి సంబంధించి వాళ్ళు కోడ్ 3ని యూజ్ చేయండి. అండ్ అలాగే తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే డ్రాపర్స్ ఉంటారో మీరు కూడా ఈ కోడ్ 3ని అయితే యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఓకేనా? సో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎవరైనా కోడ్ 3ని యూజ్ చేసినా, కోడ్ 2ని యూజ్ చేసినా మీకు ఏమీ అవ్వదు. మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు దీని గురించి. అండ్ ఇక కోడ్ 4 గాని చూసుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ ఆయుష్ కోర్సుల్లో గానీ, లేదంటే నర్సింగ్ కోర్సుల్లో గానీ, లేదంటే బీ ఫార్మసీ, డి ఫార్మసీ లాంటి కోర్సుల్లో జాయిన్ అయ్యి ఉంటారు కదా! సో, లాస్ట్ ఇయర్ గానీ, అంతకుముందు ఇయర్ గానీ జాయిన్ అయ్యి మళ్ళీ ఈ నీట్ ఎగ్జామ్‌ని రాయాలి అని అనుకుంటారు కదా! సో, వాళ్ళు కోడ్ 4నైతే యూజ్ చేయండి. అండ్ ఇకపోతే కోడ్ 5 గురించి గానీ మాట్లాడుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ బీఎస్సీ చేస్తూ ఉంటారో, సో, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఇంకా కంప్లీట్ అవ్వకూడదు. అంటే కంప్లీట్‌గా బీఎస్సీ కంప్లీట్ అవ్వని స్టూడెంట్స్ ఉంటారు కదా! అది ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, థర్డ్ ఇయర్ వాళ్ళు కావచ్చు. వాళ్ళు కోడ్ 5ని యూజ్ చేయండి. అండ్ అదేవిధంగా కోడ్ 6 గురించి గానీ మాట్లాడుకుంటే బీఎస్సీకి సంబంధించి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు కదా! థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మళ్ళీ నీట్ రాయాలనుకుంటారు కదా! వాళ్ళు కోడ్ 6ని యూజ్ చేయండి. అండ్ ఇక ఫైనల్లీ కోడ్ 7 వచ్చేసి ఇది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కోసం అనమాట. సో, ఎవరైతే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఉంటారో మీరు కోడ్ 7ని యూజ్ చేయండి. సో, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్‌కి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఇంకా ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేది మీకు రాలేదో వాళ్ళు కోడ్ 1ని యూజ్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే డ్రాపర్స్ ఉంటారో వాళ్ళు కోడ్ 2 గానీ, కోడ్ 3 గానీ యూజ్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో, ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇకపోతే ఈ కోడ్స్ యూజ్ చేయడం వల్ల నేను ఏదో ఒక కోడ్ యూజ్ చేశాను. అది లాంగ్ టర్మ్‌దో, డ్రాపర్స్‌దో లేదంటే బీఎస్సీకి సంబంధించిందో. ఈ కోడ్స్ యూజ్ చేసినప్పుడు మనకిప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతుందా, అడగదా అని చాలామందికి స్టూడెంట్స్‌కి డౌట్స్ అయితే ఉంటుంది. సో, ఎవరైతే డ్రాపర్స్ ఉన్నారో లేదంటే వేరే డిగ్రీ కోర్సెస్‌లో జాయిన్ అయ్యి ఉన్నారో మీకు ఇప్పుడు ఎక్కడా కూడాను మీరు ఏ కోడ్ యూజ్ చేసినా కానీ గ్యాప్ సర్టిఫికేట్ అయితే అడగదు. మీరు కౌన్సిలింగ్ టైంలో మీకు అడ్మిషన్ ప్రొసీజర్ జరిగే టైంలో మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. సో, ఇప్పుడు ఈ నీట్ అప్లికేషన్‌లో మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడగదు. నీట్‌కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్‌లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్‌ని, వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వడం ద్వారా ఇమ్మీడియేట్ అప్డేట్స్‌ని కూడా పొందవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.